ఈరోజు శ్రీలతారెడ్డి గారు టూరిజం మినిస్టర్, శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్. మీరు సిర్రెడ్డి అనుకుంటారేమో, సిర్రెడ్డి కాదు, శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్గా ఉన్న శ్రీలతారెడ్డి గారు ఈరోజు తిరుమలకు వెళ్ళారు. అంటే ఆమె పోతా ఉంటుందిలే వారానికి ఒక్కసారి తిరుమలకి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు శనివారం ఆదివారం అసలు ప్రోటోకాల్ దర్శనాలు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసా లేదా? శనివారం ఆదివారం విపరీతమైన జనం తిరుమలలో ఉంటారు. వారానికి ఒక్కసారి పని పట్టాలా మీకు? ఆ భక్తులకేమో దర్శనం చేయించే దిక్కు లేదు మీకు. ఈ ఎండల్లో క్యూల్లో గంటలు నిలబడి ఉన్నారు. మీకు ఏం పని నడుతున్నా? ఊరికే వారానికి 3 సార్లు, నెలకు 4 సార్లు మీరు తిరుమలకు వెళ్ళడం, ఆడ ఉండే భక్తులకి దర్శనం లేకుండా చేయడం. ఆ స్వామివారి దర్శనం కోసం దేశాల నుంచి వస్తున్నారు. ఇంకో మాట అడుగుతున్నా, సరే పోయావు, దర్శనం చేసుకున్నావు, తిరుమలలో ఏం రాజకీయం మాట్లాడేదా? తలకాయలా నీకా? దేవుడి సన్నిధిలో దేవుడి గుడి నుంచి బయటికి రాగానే రాజకీయాలు మాట్లాడతా? కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని మనిషిలా మీరు? అంటే దేవుడి సన్నిధి కూడా రాజకీయానికి వాడుకుంటారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది తప్పు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే విషయం 100 సార్లు మేము చెప్పున్నాం. మేము చేసినా తప్పే, వేరే పార్టీ వాళ్ళు చేసినా తప్పే. తిరుమల అనేది ఒక దైవ సన్నిధి. ఆడిందా రాజకీయాలు మాట్లాడేదా? ఏందక్క నువ్వా? తలకాయ లేకుండా రాజకీయాలు మాట్లాడావు. సరే, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడతా. ఒక్కటి మాత్రం భలే చెప్పింది రోజక్క, గడప బ్రహ్మాండంగా జరుగుతుంది, విశేష స్పందన అనింది. కరెక్ట్. వైఎస్ఆర్సిపి పార్టీ గడప ప్రోగ్రాము ఎంత విశేష స్పందన వస్తుంది, ఏ విధంగా చెప్పులతో కొడుతున్నారు, ఏ విధంగా చీపరాలు కట్టెలు ఎత్తుకొని మిమ్మల్ని తరుముకుంటున్నారు. ఆ స్పందన మామూలు స్పందన కాదక్క, బ్రహ్మాండమైన స్పందన ఉందని కూడా చెప్తున్నా. సరే, అచ్చెన్నాయుడు ఏం చేశాడు అక్క? నిన్న అడ్డదిడ్డంగా అచ్చెన్నాయుడు పెరిగాడు. అక్క నీ వెయిట్ ఎంత అక్క? నువ్వేమన్నా నాజూగ్గా సన్నంగా ఉండవని నువ్వు అనుకుంటున్నా? ఎదుటోని విమర్శించేటప్పుడు మన బరువు ఎంత ఉండాము, మనం ఎంత లావు ఉండాము ఒక్కసారి ఆలోచించు. మనం ఎంత లావు ఉన్నామని ఆలోచించి ఎదుటోడు చెప్పు అడ్డంగా దిడ్డంగా పెరిగాడని. నువ్వేం సన్నంగా లేవు, నువ్వు అడ్డదిడ్డంగానే పెరిగి ఉండవు రోజెక్కో. నువ్వేమి 40 kgs ఇదేం కాదు. తవరు కూడా అడ్డంగా దిడ్డంగానే పెరిగుండారు, బాగా బలిసి ఉన్నారు. కాబట్టి అచ్చెన్నాయుడు మీద అడ్డంగా దిడ్డంగా పెరిగి అని మాట్లాడితే మేము మాట్లాడగడతాం.